హీరో రామ్ పోతినేని. టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో రామ్ పోతినేని గురించి మనందరికీ తెలిసిందే. రామ్ సినిమాలో ఎంత ఎనర్జెటిక్ గా నటిస్తారో అంతే ఎనర్జెటిక్ గా స్టెప్పులు కూడా వేస్తారు. అందుకే రామ్ పోతినేనికి తెలుగు స్టేట్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ మధ్యకాలంలో భారీ సక్సెస్ లేక కొంత వెనుకపడ్డా కూడా కొత్త సినిమా ప్రాజెక్టులతో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో రామ్ పోతినేని ఒక షోలో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. విజయవాడలో 1988లో జరిగిన కుల ఘర్షణలు తమ కుటుంబంలో పెను మార్పులకు కారణమయ్యాయని, హీరో రామ్ పోతినేని తెలిపారు. ఆ ఘర్షణల కారణంగా ఒక్క రాత్రిలో తమ కుటుంబం సర్వం కోల్పోయిందని చెప్పారు. ఈ మేరకు జగపతి బాబు నిర్వహిస్తున్న టీవీ షో జయమ్ము నిశ్చయమురాలో పాల్గొన్న రామ్ పోతినేని తన జీవితంలో జరిగిన పలు ఆసక్తికర సంఘటనలను ప్రేక్షకులతో పంచుకున్నారు. మా తల్లిగారిది హైదరాబాద్ కావడంతో తాను పుట్టింది ఇక్కడేనని రామ్ చెప్పారు. తర్వాత తమ కుటుంబం విజయవాడకు వెళ్లిందని వివరించారు. 1988లో విజయవాడలో కుల ఘర్షణలు జరిగాయని, ఆ ఘర్షణలో తమ కుటుంబం అప్పటి వరకు సంపాదించిందంతా కోల్పోయిందని తెలిపారు. దీంతో తన తండ్రి కుటుంబాన్ని చెన్నైకి షిఫ్ట్ చేశారని చెప్పారు. చెన్నైలో తన తండ్రి మళ్లీ మొదటి నుంచి ప్రారంభించారని వివరించారు. విజయవాడలో ఉన్నప్పుడు తమ ఇంట్లో తన బొమ్మల కోసమే ప్రత్యేకంగా ఒక పెద్ద గది ఉండేదని, చెన్నైకి వెళ్లాక ఆ బొమ్మల గదిలో సగం కూడా లేని ఇంట్లో ఉండాల్సి వచ్చిందని రామ్ చెప్పారు. ఎంతో కష్టపడి జీవితంలో పైకొచ్చాక మొత్తం కోల్పోవడం చాలా బాధాకరమని రామ్ పోతినేని చెప్పారు. అయినా తన తండ్రి నిరాశ చెందకుండా ఒడిదుడుకులు ఎదుర్కొని కుటుంబాన్ని పైకి తీసుకొచ్చారని తెలిపారు. అందుకే తన తండ్రి అంటే తనకెంతో గౌరవమని పేర్కొన్నారు. విహారయాత్రలంటే తనకెంతో ఇష్టమని రామ్ పోతినేని చెప్పారు. ఏ కాస్త వీలు చిక్కినా సెల్ ఫోన్ ఆఫ్ చేసి మరీ టూర్లకు వెళ్తుంటారని వివరించారు. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి వారికి తాను విద్యార్థినని చెప్తానని, ఎక్కువ మందిని కలిసి మాట్లాడటం వల్ల చాలా విషయాలు తెలుస్తాయని అన్నారు. సినిమాల విషయానికి వస్తే దేవదాస్ హిట్ అయ్యాక మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన సలహా ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటానని రామ్ చెప్పారు. ఎన్ని సినిమాలు చేసినా ప్రతి సినిమాను మొదటి సినిమాగానే భావించి కష్టపడాలని చిరంజీవి తనకు సలహా ఇచ్చారని తెలిపారు. హీరో రామ్ పోతినేని. టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో రామ్ పోతినేని గురించి మనందరికీ తెలిసిందే. రామ్ సినిమాలో ఎంత ఎనర్జెటిక్ గా నటిస్తారో అంతే ఎనర్జెటిక్ గా స్టెప్పులు కూడా వేస్తారు. అందుకే రామ్ పోతినేనికి తెలుగు స్టేట్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ మధ్యకాలంలో భారీ సక్సెస్ లేక కొంత వెనుకపడ్డా కూడా కొత్త సినిమా ప్రాజెక్టులతో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో రామ్ పోతినేని ఒక షోలో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. విజయవాడలో 1988లో జరిగిన కుల ఘర్షణలు తమ కుటుంబంలో పెను మార్పులకు కారణమయ్యాయని, హీరో రామ్ పోతినేని తెలిపారు. ఆ ఘర్షణల కారణంగా ఒక్క రాత్రిలో తమ కుటుంబం సర్వం కోల్పోయిందని చెప్పారు. ఈ మేరకు జగపతి బాబు నిర్వహిస్తున్న టీవీ షో జయమ్ము నిశ్చయమురాలో పాల్గొన్న రామ్ పోతినేని తన జీవితంలో జరిగిన పలు ఆసక్తికర సంఘటనలను ప్రేక్షకులతో పంచుకున్నారు. మా తల్లిగారిది హైదరాబాద్ కావడంతో తాను పుట్టింది ఇక్కడేనని రామ్ చెప్పారు. తర్వాత తమ కుటుంబం విజయవాడకు వెళ్లిందని వివరించారు. 1988లో విజయవాడలో కుల ఘర్షణలు జరిగాయని, ఆ ఘర్షణలో తమ కుటుంబం అప్పటి వరకు సంపాదించిందంతా కోల్పోయిందని తెలిపారు. దీంతో తన తండ్రి కుటుంబాన్ని చెన్నైకి షిఫ్ట్ చేశారని చెప్పారు. చెన్నైలో తన తండ్రి మళ్లీ మొదటి నుంచి ప్రారంభించారని వివరించారు. విజయవాడలో ఉన్నప్పుడు తమ ఇంట్లో తన బొమ్మల కోసమే ప్రత్యేకంగా ఒక పెద్ద గది ఉండేదని, చెన్నైకి వెళ్లాక ఆ బొమ్మల గదిలో సగం కూడా లేని ఇంట్లో ఉండాల్సి వచ్చిందని రామ్ చెప్పారు. ఎంతో కష్టపడి జీవితంలో పైకొచ్చాక మొత్తం కోల్పోవడం చాలా బాధాకరమని రామ్ పోతినేని చెప్పారు. అయినా తన తండ్రి నిరాశ చెందకుండా ఒడిదుడుకులు ఎదుర్కొని కుటుంబాన్ని పైకి తీసుకొచ్చారని తెలిపారు. అందుకే తన తండ్రి అంటే తనకెంతో గౌరవమని పేర్కొన్నారు. విహారయాత్రలంటే తనకెంతో ఇష్టమని రామ్ పోతినేని చెప్పారు. ఏ కాస్త వీలు చిక్కినా సెల్ ఫోన్ ఆఫ్ చేసి మరీ టూర్లకు వెళ్తుంటారని వివరించారు. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి వారికి తాను విద్యార్థినని చెప్తానని, ఎక్కువ మందిని కలిసి మాట్లాడటం వల్ల చాలా విషయాలు తెలుస్తాయని అన్నారు. సినిమాల విషయానికి వస్తే దేవదాస్ హిట్ అయ్యాక మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన సలహా ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటానని రామ్ చెప్పారు. ఎన్ని సినిమాలు చేసినా ప్రతి సినిమాను మొదటి సినిమాగానే భావించి కష్టపడాలని చిరంజీవి తనకు సలహా ఇచ్చారని తెలిపారు. హీరో రామ్ పోతినేని. టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో రామ్ పోతినేని గురించి మనందరికీ తెలిసిందే. రామ్ సినిమాలో ఎంత ఎనర్జెటిక్ గా నటిస్తారో అంతే ఎనర్జెటిక్ గా స్టెప్పులు కూడా వేస్తారు. అందుకే రామ్ పోతినేనికి తెలుగు స్టేట్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.
ఈ మధ్య కాలంలో భారీ సక్సెస్ లేక కొంత వెనుకపడ్డా కూడా కొత్త సినిమా ప్రాజెక్టులతో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో రామ్ పోతినేని ఒక షోలో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. విజయవాడలో 1988లో జరిగిన కుల ఘర్షణలు తమ కుటుంబంలో పెను మార్పులకు కారణమయ్యాయని, హీరో రామ్ పోతినేని తెలిపారు. ఆ ఘర్షణల కారణంగా ఒక్క రాత్రిలో తమ కుటుంబం సర్వం కోల్పోయిందని చెప్పారు. ఈ మేరకు జగపతి బాబు నిర్వహిస్తున్న టీవీ షో జయమ్ము నిశ్చయమురాలో పాల్గొన్న రామ్ పోతినేని తన జీవితంలో జరిగిన పలు ఆసక్తికర సంఘటనలను ప్రేక్షకులతో పంచుకున్నారు. మా తల్లిగారిది హైదరాబాద్ కావడంతో తాను పుట్టింది ఇక్కడేనని రామ్ చెప్పారు. తర్వాత తమ కుటుంబం విజయవాడకు వెళ్లిందని వివరించారు. 1988లో విజయవాడలో కుల ఘర్షణలు జరిగాయని, ఆ ఘర్షణలో తమ కుటుంబం అప్పటి వరకు సంపాదించిందంతా కోల్పోయిందని తెలిపారు. దీంతో తన తండ్రి కుటుంబాన్ని చెన్నైకి షిఫ్ట్ చేశారని చెప్పారు. చెన్నైలో తన తండ్రి మళ్లీ మొదటి నుంచి ప్రారంభించారని వివరించారు. విజయవాడలో ఉన్నప్పుడు తమ ఇంట్లో తన బొమ్మల కోసమే ప్రత్యేకంగా ఒక పెద్ద గది ఉండేదని, చెన్నైకి వెళ్లాక ఆ బొమ్మల గదిలో సగం కూడా లేని ఇంట్లో ఉండాల్సి వచ్చిందని రామ్ చెప్పారు. ఎంతో కష్టపడి జీవితంలో పైకొచ్చాక మొత్తం కోల్పోవడం చాలా బాధాకరమని రామ్ పోతినేని చెప్పారు. అయినా తన తండ్రి నిరాశ చెందకుండా ఒడిదుడుకులు ఎదుర్కొని కుటుంబాన్ని పైకి తీసుకొచ్చారని తెలిపారు. అందుకే తన తండ్రి అంటే తనకెంతో గౌరవమని పేర్కొన్నారు. విహారయాత్రలంటే తనకెంతో ఇష్టమని రామ్ పోతినేని చెప్పారు. ఏ కాస్త వీలు చిక్కినా సెల్ ఫోన్ ఆఫ్ చేసి మరీ టూర్లకు వెళ్తుంటారని వివరించారు. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి వారికి తాను విద్యార్థినని చెప్తానని, ఎక్కువ మందిని కలిసి మాట్లాడటం వల్ల చాలా విషయాలు తెలుస్తాయని అన్నారు. సినిమాల విషయానికి వస్తే దేవదాస్ హిట్ అయ్యాక మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన సలహా ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటానని రామ్ చెప్పారు. ఎన్ని సినిమాలు చేసినా ప్రతి సినిమాను మొదటి సినిమాగానే భావించి కష్టపడాలని చిరంజీవి తనకు సలహా ఇచ్చారని తెలిపారు. హీరో రామ్ పోతినేని టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో రామ్ పోతినేని గురించి మనందరికీ తెలిసిందే. రామ్ సినిమాలో ఎంత ఎనర్జెటిక్ గా నటిస్తారో అంతే ఎనర్జెటిక్ గా స్టెప్పులు కూడా వేస్తారు. అందుకే రామ్ పోతినేనికి తెలుగు స్టేట్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ మధ్య కాలంలో భారీ సక్సెస్ లేక కొంత వెనుకపడ్డా కూడా కొత్త సినిమా ప్రాజెక్టులతో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో రామ్ పోతినేని ఒక షోలో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. విజయవాడలో 1988లో జరిగిన కుల ఘర్షణలు తమ కుటుంబంలో పెను మార్పులకు కారణమయ్యాయని, హీరో రామ్ పోతినేని తెలిపారు. ఆ ఘర్షణల కారణంగా ఒక్క రాత్రిలో తమ కుటుంబం సర్వం కోల్పోయిందని చెప్పారు. ఈ మేరకు జగపతి బాబు నిర్వహిస్తున్న టీవీ షో జయమ్ము నిశ్చయమురాలో పాల్గొన్న రామ్ పోతినేని తన జీవితంలో జరిగిన పలు ఆసక్తికర సంఘటనలను ప్రేక్షకులతో పంచుకున్నారు. మా తల్లిగారిది హైదరాబాద్ కావడంతో తాను పుట్టింది ఇక్కడేనని రామ్ చెప్పారు. తర్వాత తమ కుటుంబం విజయవాడకు వెళ్లిందని వివరించారు. 1988లో విజయవాడలో కుల ఘర్షణలు జరిగాయని, ఆ ఘర్షణలో తమ కుటుంబం అప్పటి వరకు సంపాదించిందంతా కోల్పోయిందని తెలిపారు. దీంతో తన తండ్రి కుటుంబాన్ని చెన్నైకి షిఫ్ట్ చేశారని చెప్పారు. చెన్నైలో తన తండ్రి మళ్లీ మొదటి నుంచి ప్రారంభించారని వివరించారు. విజయవాడలో ఉన్నప్పుడు తమ ఇంట్లో తన బొమ్మల కోసమే ప్రత్యేకంగా ఒక పెద్ద గది ఉండేదని, చెన్నైకి వెళ్లాక ఆ బొమ్మల గదిలో సగం కూడా లేని ఇంట్లో ఉండాల్సి వచ్చిందని రామ్ చెప్పారు. ఎంతో కష్టపడి జీవితంలో పైకొచ్చాక మొత్తం కోల్పోవడం చాలా బాధాకరమని రామ్ పోతినేని చెప్పారు. అయినా తన తండ్రి నిరాశ చెందకుండా ఒడిదుడుకులు ఎదుర్కొని కుటుంబాన్ని పైకి తీసుకొచ్చారని తెలిపారు. అందుకే తన తండ్రి అంటే తనకెంతో గౌరవమని పేర్కొన్నారు. విహారయాత్రలంటే తనకెంతో ఇష్టమని రామ్ పోతినేని చెప్పారు. ఏ కాస్త వీలు చిక్కినా సెల్ ఫోన్ ఆఫ్ చేసి మరీ టూర్లకు వెళ్తుంటారని వివరించారు. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి వారికి తాను విద్యార్థినని చెప్తానని, ఎక్కువ మందిని కలిసి మాట్లాడటం వల్ల చాలా విషయాలు తెలుస్తాయని అన్నారు. సినిమాల విషయానికి వస్తే దేవదాస్ హిట్ అయ్యాక మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన సలహా ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటానని రామ్ చెప్పారు. ఎన్ని సినిమాలు చేసినా ప్రతి సినిమాను మొదటి సినిమాగానే భావించి కష్టపడాలని చిరంజీవి తనకు సలహా ఇచ్చారని తెలిపారు.